సోదరులు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు పాస్టర్ గారికి సంఘానికి వందనాలు తెలుసుకుంటున్నాను. ఇవాళ మన ధ్యానాంశము క్రీస్తు వంశావళిలోని స్త్రీలు. అసలు ఈ వంశావళి చదువుతుంటే ఎంతమందికి మన చిన్నపిల్లలకి బాబోయ్ ఏంటి ఈ లైన్, వాళ్ళని వీళ్ళకన్నారంట వీళ్ళని వాళ్ళకన్నారంట, ఇది కూడా దేవుని వాక్యంలో ఉందా అని ఒక్కోసారి అనిపించవచ్చు. కానీ ఆ అర్థం కాని విషయంలో అంతరార్థంలో అందమైన ఆణిముత్యాలు ఉన్నాయని ఇప్పుడు మనం చూస్తాం. మరి ఇలాంటి ఈ పట్టణానికి మన పాస్టర్ గారు దానికి పేరు ఏం పెట్టారంటే ఖచ్చితంగానే కరెక్ట్ పేరు పెట్టారు. బురదలోని తామర పుష్పాలు, తామర పద్మాలు. నిజంగా మనం బురదలో చూస్తే బురదలో మనం కాలు పెట్టలేము, అటువైపు చూడటం ఇష్టం ఉండదు. కానీ సడన్గా ఒక అందమైన పద్మం వచ్చినప్పుడు తెల్లనివి ఎర్రనివి ఎంతో అందంగా ఉన్నప్పుడు మనం వాటి వైపు సదేకంగా చూస్తాం, తెచ్చుకుంటే బాగుంది అనుకుంటాము. ప్రయత్నాలు కూడా చిన్నప్పుడు చేశాము. మరి అలాంటి స్త్రీల గురించి మనం ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయము. ఈ వంశావళిలో 5 స్త్రీల పేరు నాకు ఆశ్చర్యంగా ఉంది. తామార్ అన్న పేరు విన్నారా? ఎంతమంది అంటే విన్నారు చేతులెత్తండి. విన్నవాళ్ళు నేను పెట్టను చేతులెత్తను, అందరు విన్నవాళ్ళు చేతులెత్తండి. ఆమె స్టోరీ గురించి, ఆమె లైఫ్ గురించి. ఓకే, చాలా కష్టము. అంటే అసలు అనామకురాలన్నమాట. ఆమెను ఎవరు ఎక్కడ మనం చెప్పుకున్న స్త్రీ కాదు. శారా గురించి చెప్పుకుంటాం, రిస్కా గురించి చెప్పుకుంటాం, రాహేల్ గురించి చెప్పుకుంటాం, ఎస్టేర్ గురించి మాట్లాడతాం. నిన్నైతే మేడం చెప్పారు ఆ స్త్రీలందరూ ప్రార్థనాపరులు. డోరా, డెబోరా, వాళ్ళంతా పెడెస్టల్, చాలా హై లెవెల్లో ఉన్నటువంటి స్త్రీలు. మనం వాళ్ళని అందుకోగలమా అనేంత భయం కలిగేటటువంటి ప్రార్థనా పరులు, సుమణ స్త్రీలు, దైవభక్తి కలిగిన స్త్రీలు. కానీ ఈ స్త్రీలను చూస్తే బురదలో వాళ్ళ బ్రతుకులు ఉన్నాయి. కానీ దేవుడు ఎంత ప్రేమించాడు. నేను ఇది ధ్యానిస్తూ మీకోసం కాదు, 75% నా కోసమే నేను ధ్యానించాను కన్నీటితో. నిజంగా ఇలాంటి భయంకర నీచమైన బురదలాంటి బతుకులో దేవుడు ఇంత ప్రేమ చూపిస్తాడా? వీళ్ళు హీరోయిన్స్ అనుకున్నాను నేను. హీరోయిన్ అంటే మనం పడి చూస్తాం. అలాంటి హీరోయిన్స్ రిస్క్ టేకర్స్, అంటే కష్టాన్ని పక్కకు పెట్టలేదు, కష్టాన్ని ఆహ్వానించారు, కష్టం కోసం ముందు పరిగెత్తారు, కష్టాన్ని వాళ్ళ జీవితంలో తీసుకున్నారు. భయపడే స్త్రీలు కాదు, తిరిగి వాళ్ళు కాదు. కనుకనే దేవుడు ఇంత ప్రేమించాడా? వాళ్ళ జీవితంలో ఉన్న గురి ఏంటి? వాళ్ళని ఎందుకు వంశావళిలో పెట్టారు? మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 1 నుంచి 16 వరకు యోసేపు వంశావళి మత్తయి రాశాడు. లూకా సువార్తలో 3వ అధ్యాయము 23వ వచనం నుంచి మరియ యొక్క వంశావళిని రాశాడు లూకా. మొత్తానికి ఇద్దరు కూడా యూదా వంశం నుంచి, దావీదు రాజవంశం నుంచి వచ్చిన వారుగా మనం చరిత్రకారులు మనకు చెప్తున్నారు. ఎక్కడ దేవుని వాక్యము పొల్లు పోదు, తుక్క కూడా పోదు, కామ పోదు, పులిసాకు పోదు అని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే అంత గొప్ప స్త్రీల గురించి చెప్పిన దేవుడు ఇలాంటి అధమ స్త్రీల గురించి కూడా ఎక్కడ విడిచిపెట్టలేదు. ఉన్నట్టుగా ఆ సత్యవాక్యము మనకి ఇస్తున్నారు. ఇలాంటి సత్యవాక్యంలో నాకు ఇవ్వబడిన ఈ వంశంలో బురదలో ఈ స్త్రీలు పద్మాలు. మొదటి స్త్రీ తామారు. ఆమె యోధాను బట్టి పెరెసును కన్నదట. మరి రాహాబు అనే వేశ్య సల్మాన్ బట్టి బోయసుని కన్నదట. నిన్న విన్నాము. బోయసు రూతును బట్టి ఒబేదాము. తర్వాత బెత్షెబ, ఆమె పేరు కూడా వంశావళిలో లేదు. ఆమె గురించి ఊరియా భార్య అని రాయబడింది. ఎందుకో అక్కడ ఆమె పేరు రాయలేదు. దావీదును బట్టి సొలొమోను. అంటే అంత చితికిపోయిన బతుకులండి. అంత చితికిపోయిన బతుకుల్లో ఒక నిరీక్షణ, ఒక ఆదరణ, ఒక అద్భుతము జరిగి
మరియ జీవితంలో కూడా ఎలాగా చెదిగిపోయిన జీవితమైనప్పటికీ దేవుడు ఎలా చేశాడో మనం ఆమెకు అక్కడ భర్త అనబడి యోసేపును బట్టి యేసుక్రీస్తు జన్మించాడని మనం ఆ వంశావళిలో చూస్తాం. వీళ్ళు ఉన్న పరిస్థితులు చూద్దాము. ఎలాంటి పరిస్థితులు అంటే సంఘం వేలు పెట్టి చూపిస్తుంది. పాత నిబంధనలో 4, కొత్త నిబంధనలో 1, 5 కూడా యూజర్స్. యువర్ లాస్ట్ అంటాం కదా, యువర్ యూజర్స్ అనమాట. అంటే మరి ఆ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందని మనం ఇప్పుడు ఆనందిస్తున్నాము, చెప్పుకుంటున్నాము, కనపడుతున్నాము. కానీ ఆమె ఉన్న సంఘము అప్పట్లో ఎవరికీ తెలియదు, యోసేపు కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఉంది. కాబట్టి అందరూ కూడా తీసివేసినటువంటి అన్వెడెడ్ మదర్ అనుకోవచ్చు. ఆ రోజుల్లో అన్వెడెడ్ మదర్ అంటే భర్త లేకుండా తల్లి అయిన స్త్రీ ఎలా చూస్తుందో మనకు తెలుసు. ఆ రోజుల్లో పాపాత్మురాలైన స్త్రీని యేసుప్రభు తీసుకొచ్చి రాళ్ళు రువ్వి కొట్టి చంపమన్నారు. మరియ పరిస్థితి అదే. ఆ రోజుల్లో మరియ పరిస్థితి అదే. సామాన్య పరిస్థితి కూడా అంతే. యోధ ఏమంటాడంటే బయట తీసుకురండి, కాల్ చేద్దాం అంటాడు. రాహాబు వేస్ట్ అంటే మనకు తెలుసు, రాళ్ళు రువ్వి చంపవలసిన స్త్రీ. బెత్షెబా జీవితం అంటే ఆమె జీవితంలో ఎంత భయంకరమైన సంగతి జరిగిందో మీకు తెలుసు. దావీదు తన జీవితంలో ఎలాగా ఒక పావులాగా వాడుతున్నారు వీళ్ళందరినీ. పావు అంటే ఇది ఇక్కడ జరిగితే ఇది ఇక్కడ, ఇది ఇక్కడ ఉండమంటే ఇక్కడ. అప్పుడున్న పరిస్థితులు, ఆ చట్టము అట్లా ఉంది. బలి అయిపోయిన గొర్రెలు, నోడు విప్పలేని స్థితి. తమకంటూ హక్కులు వాళ్ళకి లేవు, ఉన్నా మాట్లాడటానికి హక్కు లేదు. హక్కులు లేవు, హక్కులు ఉన్నా కూడా మాట్లాడటానికి హక్కు లేని స్త్రీలు. మరి తామారు గురించి చెప్పాలంటే చాలా భయం వేస్తుంది. అంటే ఆ రోజుల్లో లెవిరేజ్ అని ఒక మ్యారేజ్ చట్టం ఉంది. ఆమె యూదాకి కోడలు, మొట్టమొదటి కొడుకు ఇంటి పెళ్లి చేశాడు 7. అతని గురించి ఏమని ఉందంటే ఇతడు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక దేవుడు యెహోవా ఆయన్ను చంపెను. అంటే అతను పుట్టాడు, పెళ్లి చేసుకున్నాడు, చనిపోయాడు. ఇది అతని స్టోరీ. అక్కడ ఉన్న మాట యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక చంపెను. ఈవిడ తప్పు. అక్కడ ఆమె తప్పు కాదు, కానీ సంఘం ఏమంటది, విధవరాన్ని చూడగానే ఆపశకును, ఈ మొహం చూడకూడదు, ఇలాంటి స్త్రీని మనం ఇందులో వాటికి పిలవకూడదు, ముందు రానివ్వరు, ఎన్నో మాటలు అంటారు. ఎన్నో రకాలుగా ఆమె బ్రతుకు విరిగిపోయిన బ్రతుకు అనమాట. తర్వాత యోధా ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి చట్ట ప్రకారంగా 2వ కుమారునికి పెళ్లి చేస్తే అతన్ని కూడా దేవుడు చూసినప్పుడు అతను కూడా చాలా చెడ్డవాడు కనుక అతన్ని కూడా చంపెను. ఇక మూడో అబ్బాయి ఉన్నాడు, చిన్నవాడు. యోధా అనుకుంటాడు, అమ్మో ఈ అబ్బాయిని ఇచ్చారంటే ఈ అబ్బాయి కూడా చచ్చిపోతాడు. చూడండి, అంటే తామారు మీద ఒక శాపము ఉందని యోధా అనుకున్నాడు. శాపగ్రస్తురాలు, భర్తని చంపే స్త్రీ. ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తే అన్ని పెళ్ళల్లో భర్త చంపే స్త్రీ కాదు, దేవుడు వాళ్ళని చూసి వాళ్ళని చంపెను. కానీ సంఘం ఏమంటుందంటే భర్తను చంపే శాపగ్రస్తురాలు, ఆ మొహం కూడా చూడకూడదు. తర్వాత ఆమె ఒక వేశ్య వేషము వేసుకొని, ముఖం కప్పుకొని, ఒళ్ళంతా బట్టలు కప్పుకొని ఆ దారి ఉంటూ అక్కడ యూదాని తో తనకి గర్భం ధరిస్తారు. ఆమె గర్భం ధరించినప్పుడు ఆమె ఒక అడుగుతుంది, అయ్యా నాకు నీ పుట్టుగా నాకు కొన్ని కావాలి, ముద్ర దారము, నీ చేతి కర్ర. ఎంత తెలివైనది, ఎంత జాగ్రత్త, ఎంత పకడ్బందీగా. తను ఒక అబలగా అనుకోలేదు. తన బతుకు ఇలా అయిపోయింది, పుట్టిటి పంపించేశాడు కదా, నా బతుకు ఇలా అయిపోయింది, లేకపోతే ఏ పక్క మార్గాలు, తక్కువ మార్గాలు, చెడ్డ మార్గాలు ఎదుర్కొన్నామని అనుకోలేదు. ఆమె యోధా పట్ల ఉన్న గౌరవము, యోధా వంశం పట్ల ఉన్న గౌరవము, మనోనేత్రాల్లో ఆమె ఆ భవిష్యత్తుని, ప్రభువుని చూసిన దర్పణం అక్కడ కనిపిస్తుంది. ఆమె భక్తి జీవితం గురించి అయితే మనకు తెలియటం లేదు. 2
ఆషాముఖిగా ఆమె బ్రతుకుని గురించి మహిళ రాయబడింది. కానీ పాత నిబంధనలో మర్చిపోయామనుకున్న స్త్రీని నూతన నిబంధనలో తీసుకొచ్చి మొట్టమొదటి అధ్యాయంలోనే పెట్టారు. ఇక నెక్స్ట్ రాహాబు జీవితం మనకు తెలుసు. తెలుసు కదా మీకు అందరికీ తెలిసినట్టు జరగలేదండి. రాహాబు అని వేశ్య చైతన్యండి. వెరీ ఫ్యూ హ్యాండ్స్ రాహాబు అనే వేశ్య ఎరుకో గోడల మీద ఆ ప్రాకారముల మీద నివసిస్తున్న స్త్రీ. వేశ్య అంటే ఆమె ఇంటికి ఎవరైనా రావచ్చు, పోవచ్చు, ఏ టైంలో అయినా రావచ్చు, ఏ టైంలో అయినా పోవచ్చు. కనుక ఎవరు ఎటువంటి నిర్బంధం లేదు. కనుక వేగుల వారు అంటే ఇశ్రాయేలీయుల వేగుల వారు ఆ ఇంటిని ఎన్నుకున్నారు. ఎవరైనా వెళ్ళొచ్చును కాబట్టి. కానీ ఆమె వేశ్య అయినప్పటికీ అక్కడ ఆ ఇంటిలో ఉంటూనే యెహోవా దేవుని గురించి తెలుసుకుంది, ఇశ్రాయేలీయుల దేవుని గురించి తెలుసుకుంది, ఎన్నో విషయాలు తెలుసుకుంది. విన్నది, చాలా జాగ్రత్తగా విన్నది దేవుని గురించి. ఏమనంటుందంటే, నేను మీ దేవుని గురించి విన్నాను, ఆయన అమోరీయుల రాజులకు సిక్లరు ఓకే వాళ్ళిద్దరికి చేసినటువంటి పరిస్థితి అంతా నాకు తెలుసు. వాళ్ళని ఎలా చేశారో, మిమ్మల్ని ఎర్ర సముద్రం నుంచి నడిపించిన విధానం కూడా నాకు తెలుసు. అసలు మీ గురించి మాట వింటేనే కానీ మా గుండెలు ఆశ్చర్యపోతున్నాయి. ఇంకోటి కూడా నాకు తెలుసు, వేగుల వారికి కూడా అంత నమ్మకం ఉందో లేదో తెలియదు, యెహోషువ కూడా అంత గట్టిగా నమ్మాడో లేదో నాకు తెలియదు. కానీ రాహాబు వేసి మట్టు నమ్మింది. మీకు మా దేశాన్ని ఇస్తాడు దేవుడు, నాకు తెలుసు. మేము ఓడిపోతామని కూడా నాకు తెలుసు. మీరు వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆమె వేశ్య, ఆమెకి ఎంత ఆత్మల భారం ఉంది, తన ఆత్మీయ జీవితం గురించి ఎంత భారం ఉంది. మనకు లేదే, మనం అసలు పట్టించుకోవడం లేదే. వారం వెంబడి వారం ఎంతో వాక్యం, టీవీలో ఎంతో వాక్యం, ఎప్పుడు వాక్యం వింటూనే ఉన్నాం. కానీ మన ఆత్మ రక్షించబడిందా, మన కుటుంబం రక్షించబడిందా? అందుకని ఏమన్నారంటే, వేశ్యలు సుంకరులు పరలోక రాజ్యంలో ముందు ప్రవేశిస్తారు కానీ వేషధారులు మటుకు ప్రవేశించరన్నారు. అంటే ఈమె ఎంత ఆశగా ఉందంటే, ఆమె ఆశను బట్టి దేవుడు ఆమెని కనికరించి రక్షించారు. ఆమె కూడా రిస్క్ టేకర్, ఈమెలాగే తామరు యోధా దగ్గరికి వెళ్ళి ఎలాగైతే యోధా గోత్రంలో తనని పేరుని పెట్టుకోగలిగిందో ఒక కుమారుని కన్ని ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచుకుంది. ఎంతో మంది భక్తులు ఉన్నారు బైబిల్లో, కానీ వాళ్ళ బిడ్డలు జాగ్రత్తగా లేరు. మనం అంటాము తల్లిదండ్రులు భక్తి వాళ్ళు అయితే పిల్లలు కూడా భక్తి వాళ్ళు ఉంటారని. ఏమీ కాదు, అంతా దేవుని కృప. నేను ఎంతో మందిని చూశాను, నేను చాలా భక్తి, మా పిల్లలు చాలా భక్తిగా ఉంటారు అన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు భక్తిగా ఏమి కనిపించుకునే స్థితిలో ఉన్నాయి. కానీ ఈమె తన కుమారుని పెరుకుని జాగ్రత్తగా పెంచుకుంది, వంశావళిలో చేసుకుంది తామారు. అలాగే రాహాబు తన జీవితంలో ఎంతో జాగ్రత్తగా తన కుటుంబంలో ఆ వేగుల వారిలోనే ఒకరిని వివాహం చేసుకుందని చరిత్రకారులు అంటారు. సల్మా అంటే, మరి కొంతమంది అంటారు యెహోషువకే మరొక పేరు అంటారు. ఏది ఏమైనప్పటికీ ఆమె మటుకు ఖచ్చితంగా నేను యెహోవా ఇశ్రాయేలీయుల వంశావళిలో ఉండాలని ఆశపడింది. ఎలా ఆశపడితే అలాగే జరుగుతాయండి. కొన్ని వివాహాలు ఈ రోజుల్లో ఏం చూసి పెళ్లి చేసుకుంటున్నారు, డబ్బులు చూసి పెళ్లి చేసుకుంటున్నారు. అవతల వాళ్ళ డబ్బు యువతల వాళ్ళ డబ్బుకి ముడి వేసేస్తే పెళ్లి అయిపోతుందేమో బెటర్. పాస్టర్ గారి దగ్గర మాకు ఇంత ఆస్తుందని అలా సర్టిఫికెట్లు డాక్యుమెంట్స్ పెట్టి, ఆ అమ్మాయి సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ పెట్టి రెండింటికి పెళ్లి చేస్తే పెళ్లి అయిపోతే బెటర్. మ్యాట్రిమోనీ అంటారు. మ్యాట్రిమోనీ అంటే ఏంటి? మ్యాటర్ ఆఫ్ మనీ అన్నమాట. కానీ ఇక్కడ రాహాబు అట్లా అనుకోలేదు. కష్టమైన రిస్క్ టేకర్ అన్నాను. ఎందుకంటే ఆమె శత్రువులైన వారికి తన ఇంట్లో స్థానం ఇచ్చి వాళ్ళని కాపాడింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఉన్నాం, మనకి ఒక దేశంతో విరోధం, వాళ్ళు మన దేశానికి వచ్చారు, కానీ వాళ్ళు దైవభక్తి గలవాడని మనకు తెలుసు. నేను దాచిపెట్టాను అంటే నేనేంటన్నమాట, దేశ ద్రోహిని, చట్ట విరుద్ధమైన పని చేశాను. రాజుకు తెలిసిందంటే శిరఛేదమే. నన్నే కాదు, నా పిల్లలు అందరినీ కుటుంబాన్ని నాశనం అయిపోతాం. కానీ
ధైర్యంగా నిలబడింది రాహా, ఎంత ధైర్యంగా నిలబడింది. ప్రాణం పోయినా సరే ఎస్తేరు అన్నట్టుగా నేను నశించదను అని ముందుకు వెళ్ళినట్టుగానే రాహాబు నేను చచ్చిపోతే చచ్చిపోతాను కానీ నేను వీళ్ళకి మటుకు ఖచ్చితంగా ఆశ్రయం ఉంటాను. సామాన్ కూడా అంతే. సామాన్ ఏమన్నాడు, బయట ఎవరో వచ్చి చెప్పారు ఈ కోడలు గర్భవతిగా ఉంది అంటే ముందు బయటకు తీసుకురండి కాల్ చేస్తామన్నాడు. యూదా చాలా భక్తిపరులాగా, చాలా మంచి వాళ్ళలాగా పైకి మటుకు తీసుకొచ్చేయండి కాల్ చేస్తామన్నాడు. అంటే ఏంటి, ఆమెను అలాగైనా వదిలేసుకున్నాం అనుకున్నాడు. సతీ సహగమనం అని ఒకటి ఉండేది, ఇప్పటికీ కూడా రాజస్థాన్లో చెలరేస్తుంది. ఏంటంటే కారణం, భర్త చనిపోయిన తర్వాత అతను టీవీ రాని, లేకపోతే లెప్రసీ వాడవని, లేకపోతే చెడ్డ వాడవని, తాగుపోతావని, తిరిగిపోతావని చచ్చిపోయిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి అతని చిటికి మీదే అతన్ని కాల్చేస్తారు కదా, దాని మీద చిటి మీద పెట్టి కాల్చేస్తారనమాట. కారణం ఏమని చెప్తారంటే, నువ్వు దేవతలు అయిపోతావు, నీకు ఒక గోపురం రక్షించేస్తాము, అక్కడి నుంచి నువ్వు ఎవరు నువ్వు బతుకుతావని అబద్ధాలు ఆడతారు. కానీ రీజన్ ఏంటో తెలుసా, ఆర్థికం, ఎకనామికల్ డిస్టెన్స్. అంటే ఆ అమ్మాయికి భర్త ప్రాపర్టీలో కొంచెం కూడా ఇవ్వకుండా తప్పించుకోవడానికి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. భర్త చనిపోయిన తర్వాత ఏ ఆడపిల్లని తెలిసి అమ్మ నీకు నా ఆస్తిలో నీ ఆయనకు రావాల్సింది ఇస్తామని ఎవరైనా అంటారా? ఉన్నది కూడా ఊరు చేస్తారు, బయటకు తరిమేస్తారు. విధవరాలంటే ఎంత సులకనండి. మన సంఘానికి, మన చర్చిలో కూడా అలాంటి సులభం ఉందంటే ఎంత సిగ్గుపడాలి, ఎంత భయపడాలి, ఎంత బాధపడాలి. కానీ ఇంకా చెప్తాను ఈ విషయాలు. ప్రభు అయితే విధవరాలను ఎలా చూస్తారు అని. మరి రాహాబు తర్వాత రాహాబు స్టోరీ చెప్పాను. రూతు జీవితం అనేది, ఆమె మోయాబురాలు అంటే ఆ వంశావళి భయంకరమైన వంశావళి అనమాట. ఆమె పితరులు కానీ ఎవరు, లోతు సొదొమ గొమొర్రా నుంచి పారిపోతూ ఒక చిన్న ఊరికి వెళ్ళి, సోయర్ అని ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నాడంట. ఆయన పిల్లలు ఏమనుకున్నారంటే, ఆడపిల్లలు మనకి ఎవ్వరు ప్రపంచంలో మగాళ్ళే లేరు, ఇక మా పిల్లలు ఉండరు, మా మానవ జన్మ సంఘటన నశించిపోయింది కాబట్టి మా పిల్లలు రావాలనుకొని తండ్రితో నేను తప్పు చేసి పిల్లలకి అన్నారు. ఆ పిల్లల్లో 2 పిల్లలు పెడతారు. ఒకడు అమోరీయులకి మూలపిత్రుడంట, ఇంకొకడు మోయాబీయులకు మూలపిత్రుడంట. మేము ఆ మోయాబు దేశం చూసినప్పుడు కళ్ళు పెద్ద చేసుకుని అక్కడ మనుషులు ఎలా ఉంటారా అని చూశాను. ఆయన నిజంగానే ఎంత కష్టంగా ఉన్నారో చెప్పలేను. చాలా చాలా అసలు వాళ్ళు చూస్తేనే భయం వేసేలాగా అనిపించింది. చూస్తానికి చాలా మంచిగా అందంగా డ్రెస్అప్ అయ్యారు, కానీ వాళ్ళ మొఖాలు చాలా కష్టంగా ఉన్నాయి. రూతు అలాంటి దేశం నుంచి వచ్చింది, అలాంటి దేశంలో పుట్టింది, అలాంటి అనాగరికమైనటువంటి మనుషుల మధ్య పెరిగింది, అలాంటి సంస్కారం లేనటువంటి బ్రతుకులో ఆమె ఉండింది. కానీ నయోమిని చూసిందండి. నయోమి విధవరాలు, భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది, కానీ ఆమెలో ఉన్న నమ్రత, ప్రేమ, దీనత్వము, భక్తి, ప్రార్థన, కన్నీరు రూతు చూసింది. లేకపోతే ఎందుకు వస్తుంది నయోమితో తోటి? ఓర్పలాగే వెళ్ళిపోవచ్చు, ఓర్ప కూడా రావాలనుకుంది, కానీ ఆమె నిరీక్షణ లేని అమ్మాయి కాబట్టి అన్నిటి వెళ్ళిపోయింది. రూతు మటుకు ఒక్కటే నిన్ను నన్ను విడదీసేది, ఇంకేది కాదు. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. భర్త భార్యతో కూడా చెప్పడం అలాగా, భార్య భర్తకు కూడా చెప్పదు. కానీ ఇదేమి ప్రేమో, ఇదేమి ఆనందము. రూతు నయోమి అంతగా హత్తుకుపోయారు. అంత అందమైన జీవితంలో ఆమె ఏ నిరీక్షణ లేకుండా ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. అక్కడ ఒక పని కట్టేలాగా, ఒక పని చేసుకునే దానిలాగా పరిగెలు వేసుకుంటా ఉంటే ఆమెను చూసి దయ పొంది బోయజు ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి కలిగిన సంతానమే ఉబేదా. అతనికి ఎస్ఐకి ఆ వంశావళి అట్లాగా మొత్తానికి ఆమె వంశావళిలోకి వచ్చింది. ఈమె కూడా రిస్క్ టేకర్.
ఇష్టమే పడదు. మనం ఈ ఊరు ఎదురు పెట్టి పోయి ఇంకో చోట ఉన్నామంటే ఇష్టం లేదు. ఏమో అన్ని కొత్త మనుషులు, కొత్త ఆలోచనలు, కొత్త పరిసరాలు, కొత్త ఇళ్ళు, ఇవన్నీ నేను అడ్జస్ట్ అవ్వలేను అనుకుంటాము, ఇష్టపడము. కానీ దేశంతో ఏమీ లేనటువంటి అత్తగారితో రిక్తురాలైన అత్తగారు చెప్పింది కదా, నన్ను నయమని పిలవకండి, మారా అని పిలవండి, నేను రిక్తురాలుగా వచ్చానని. ఏమి కోర్టు లేని టైంలో కూడా ఆమె రిస్క్ తీసుకుంది. రిస్క్ అంటే ఏంటంటే, మనము ఒక కష్టమైన పరిస్థితుల్లో కూడా విశ్వాసంతో అడుగు ముందుకు వేయడం రిస్క్. అంటే ప్రార్థనా పరులకే అది సాధ్యం, దేవుని వైపు చూసే వారికి అది సాధ్యం. రిస్క్ అంటే ఏదో గోడ మీద దూకమంటే అది రిస్క్ కాదు. దేవునిలో విశ్వాసములో, నిరీక్షణలో, ఆత్మీయమైన నేత్రాలతో భవిష్యత్తును చూస్తూ దానికి తగిన స్టెప్ వేసుకోవడం రిస్క్. అలాంటి రిస్క్ చేశారు ముందు కూడా. ఇక బెత్షెబా జీవితం ఎంతో కన్నీటి గాథ. నిజానికి కన్నీటి గాథ. రాజు తలుచుకుంటే దెబ్బలతో పొడవ. రాజుకి ఏం కావాలంటే జరిగి తీరాలి. కాదనడానికి, వద్దంటానికి, అవునంటానికి, కాదనడానికి హక్కు లేదు సిటిజన్స్కి, ప్రజలకు. అందులో ఆడ మనిషికి తన జీవితం అక్కడ బొగ్గుమని మండిపోయింది. వీళ్ళు ఎంత నమ్మకస్తులంటే, ఊరియా దావీదుకి చాలా నమ్మకస్తుడైన సేవకుడు. మనకు తెలుసు, ఇంటికి వెళ్ళమంటే కూడా వెళ్ళలేదు. నేను అందరూ సైన్యం యుద్ధం చేస్తుంటే నేను ఇంటికి వెళ్తానని చెప్పి సైన్యంలోనే ఉన్నాడు. అలాంటి వాడిని దాక్షిణ్యంగా అతని చేతికి ఉత్తరం ఇచ్చి ఇతని చంపమని యోవాబుకి ఇచ్చి ఎంత తెలివిగా మాట్లాడతాడండి దావీదు మహారాజు. ఆ యుద్ధంలో ఒకడు పడిపోవటం, ఒకడు లేవటం అది తప్పు. దానిదేముందిలే, చచ్చిపోయాడులే ఊరియా, దానిదేముంది, ఒక సైనికుడే కదా అంటాడు. ఎంత పెద్ద పన్నాగం వేశాడంటే, ఆ పన్నాగంలో ఆ ఊర్లో బెత్షెబా పడిపోయింది. ఆమె ఇక్కడ భర్తను పోగొట్టుకున్న స్త్రీలు దాదాపు వేసలు అంటే బట్టలు అమ్మేసిన వాడు వేసి వెళ్ళారు, స్త్రీలు మోసం చేసి అమ్మేసిన వాడు వేసి వెళ్ళారు, అన్ని తల్లిదండ్రులు కూడా అమ్మేసిన వాడు వేసి వెళ్ళారు, మూత విగ్రహాలకి వాళ్ళని డివోర్స్ చేసి దేవదాసుల మీద జాగిన్లుగా వేసులు చేశారు. కన్న కడుపు తీరక ఆ బిడ్డలకి ఆహారం పెట్టడానికి ఆమె జీవితాన్ని, శరీరాన్ని పణంగా పెట్టుకున్న వాళ్ళు వేసులయ్యారు. డబ్బుల కోసం వేసులైన వాళ్ళు ఉన్నారు. కానీ నేను వేసులను ఇంటర్వ్యూ చేశాను. 90% కన్నీళ్ళే. ఏడుస్తూనే ఉంటారు. దాంట్లో బయటకు రాలేకపోతున్నామమ్మా, వచ్చిన లోకం మమ్మల్ని బతకనివ్వటం లేదు. నేను ఒకరోజు ఒక చోట నుంచి నడుస్తుంటే నా స్నేహితురాలు అక్కడ గట్టు మీద ఉన్న అమ్మాయిని చూసి, చూడు యమనస్త్రాలు అడుక్కుంటుంది, ఏమన్నా పని చేసుకోవచ్చు కదా అంది. ఆ అమ్మాయి పని కోసం వస్తే పెట్టుకుంటుందా? ఎన్ని ప్రశ్నలు, ఎన్ని అనుమానాలు. ఎవ్వరు కావాలని వేశ్యత్వంలో ఉండరండి. ఎవ్వరూ ఉండరు. ఏ ఆడ మనిషి ఉండాలని అనుకోరు. పరిస్థితులు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి, తుక్కైపోయి, బయటికి రాలేని స్థితిలో కన్నీరు కాస్తూ రాహాబు తరుణం జరగగానే, ఒక అవకాశం జరగగానే బయటకు వచ్చింది. అద్భుతమైన దేవుడు. వాళ్ళకి ప్రభువుని ఇవ్వగలిగితే మనం అలాంటి వాళ్ళు బయటికి రావడానికి ఆస్కారం ఉంది. కానీ మాటలు కోటలు దాటిపోయినా, వాళ్ళకి ఏవో బట్టలు ఇచ్చినా, ఏదో సోషల్ సర్వీస్ చేసినంత మాత్రాన వాళ్ళు కలిసి రాలేదు. జీవితం ఎంతో భయంకరం. బెత్షెబా జీవితంలో తనకి అంటూ ఏమీ లేకుండా పోయింది. ఆమె కూడా విధవరాలు, భర్తను పోగొట్టుకుంది. ఆ పరిస్థితుల్లో నాతాను కలుగు చేస్తున్నాడు. దావీదుని అటెన్షన్లో పెట్టాడు. ఏమయ్యా, ఒక అతను ఉన్నాడు, అతను ఏమో 100 గొర్రె పిల్లలు ఉన్నాయి, అతనికి చుట్టాలు వచ్చారు. కానీ పక్కింట్లోనేమో ఒకే ఒక చిన్ని గొర్రె పిల్ల ఉంది,
అతను ఎంతో ముద్దుగా చూసుకుంటాడు, కూతుర్లా చూసుకుంటాడు ఆ గొర్రె పిల్లని. కానీ ఈ 100 గొర్రెలున్న అతను ఏం చేశాడంటే ఆ గొర్రె పిల్లని పట్టుకొని చంపి తన పిల్లలు చుట్టాలకు భోజనం పెట్టాడయ్యా అని చెప్తే దావీదు ఎంత ఉక్రోషంగా మాట్లాడాడు. ఎవడు వాడు, ఎలాంటి వాడు తీసుకురండి చంపేద్దాం, న్యాయం లేదు అంటున్నాడు. ఆ మనిషికి ఎవరో కాదయ్యా నువ్వే. దావీదుని గురించి కూడా దేవుని వాక్యంలో ఎక్కడ ఏమీ మరుగుపరచలేదు. సంసోను గురించి మరుగుపరచలేదు. అబ్రహాం తప్పులు, తేడా తప్పులు ఎవరి అయినా అలాంటి సత్య వాక్యం మనది. ఇందులోంచి మనం మంచి నేర్చుకుంటాము, చెడు ఎలాగా అవాయిడ్ చేయాలో తెలుసుకుంటాము. ఇలాంటి పరిస్థితుల్లో తామారు, రాహాబు, రూతు, బెత్షెబ వీళ్ళందరి గురించి మనకు వంశావళిలో చూస్తున్నాము. నేను చెప్పాను కదా, తామారు భర్తలు చంపే స్త్రీ, శాపగ్రస్తురాలు. రూతు, ఊరియా భార్య బెత్షెబ. ఆనాడు ఈనాడు వీళ్ళ పరిస్థితి. ఆనాడు ఈనాడు విధవరాళ్ళన్నా వెల్చెలన్నా ఆనాడు ఈనాడు పరిస్థితులు ఒకటే. సంఘం చూసే విధానం ఒకటే, దాంట్లో మార్పు లేదు. మన సొంత వాళ్ళని కూడా అలాగే చూస్తాం, సొంత అక్కలను కూడా అలాగే చూస్తాం, సొంత చెల్లెల్ని కూడా అలాగే చూస్తాం. ఎందుకు నీకు రంగు చెట్లు, ఎందుకు నీకు 2 గొలుసులు, ఎందుకు నీకు కారు? మనుషులు కాదా వాళ్ళు? వాళ్ళకి మా జీవితం లేదా? భర్తలు ఏ రకంగా చనిపోయారో మనం చూస్తున్నాం. ఏ కాసులు వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు కాకపోతే వాళ్ళ బాధ్యత తీసుకుంటూ ఎంతమంది విధవరాళ్ళు కన్నీటితో తమ జీవితాలు గడుస్తూ ఉంటారో మీకు తెలుసా? అందరూ స్త్రీలాగే వీళ్ళకు కూడా అన్ని బాధ్యతలు ఉంటాయి. ఇంట్లో పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ రాకపోకలు, వాళ్ళ ఇంటర్వ్యూలు అన్నిటికీ తల్లే బాధ్యత. తండ్రి అయినా తల్లినైనా నేనే అనుకుంటూ విధవరాల ముందు పరిగెడతా ఉంటుంది. సహాయం కొరకు చూస్తూ ఉంటుంది. దేవుని దగ్గర మొరపెడతా ఉంటుంది. ఎవరైనా సహాయం చేస్తే చాలు అనుకుంటుంది. బరువులు ఏదైనా ఒక బరువు ఎత్తాలంటే ఎవరైనా సహాయం వస్తే బాగుండు, ఓ ఫ్యూజ్ పోయినట్టు ఎవరైనా వస్తే బాగుండు. ఎంత కష్టమో ఒంటరి అయిన ఆడదాని జీవితం, ఏకాని జీవితం మనకు తెలియదు. కానీ ఇక్కడ దేవుడు మటుకు మర్చిపోలేదు. ఇక ఆమె జీవితంలో కోటి స్త్రీల యొక్క ఏకరింపులు కూడా ఉంటాయి. చూడరు, మాట్లాడరు, పలకరించరు, అదొక శాపగ్రంథంగా కలుసుకుంటారు. ఇక మనుషుల యొక్క దృష్టులు, వాళ్ళ చూపులు, వాళ్ళ మాటలు వీటన్నిటినీ భరించుకుంటూ తామారు. కానీ రూతు కూడా విధవరాలు, మరి బెత్షెబ విధవరాలు. మరి మరియ గురించి చూస్తే అన్వెడెడ్ మదర్. ఆమెని ఇప్పుడంటే మనం చాలా సంతోషంగా కన్య అయిన మరియ, పరిశుద్ధాత్మ వాళ్ళని జన్మించిన బిడ్డ, ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి బైబిల్ చదువుకుంటే. కానీ అక్కడున్న సాంఘిక పరిస్థితుల్లో ఆమె చేసినది చాలా తప్పు. అందుకే యోసేపు రహస్యంగా ఆమెను విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఎంతో చక్కగా, అమ్మాయి నీకు ఎలిజబెత్ అనే ఆ బంధువు ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళి 3 నెలలు అక్కడ దాక్కుంది మరియ. 3 నెలలు ఎవరికి కళ్ళ పడకుండా అక్కడ దాక్కుంది. మార్నింగ్ సిగ్నెస్ అవ్వచ్చు, మరి మిగిలిన పరిస్థితి చిన్న 13-14 సంవత్సరాల అమ్మాయి. అదే ఆ రోజుల్లో రాళ్ళు పెట్టి కొట్టి చంపవలసిన పరిస్థితి. అయినా కూడా షీఈజ్ ఆల్సో రిస్క్ టేకర్. దేవుని చిత్తానికి లోబడిన స్త్రీలు వాళ్ళు రిస్క్ టేకర్సే. మనుషులకు అర్థం అవ్వదు. ఇక్కడ విధవరాలి కానుక గురించి మనకు తెలుసు. ప్రభు కళ్ళు ఎప్పుడు విధవరాల మీదే ఉండడం మనం చూస్తాం. అందరూ కానుకలు వేస్తున్నారు, కానీ విధవరాలైతే కానుక వైపు అనిపించారు. విశ్వసత నిత్యము ప్రార్థన చేసే ఉపమానంలో కూడా విధవరాల గురించే చెప్తాడు ప్రభు. అవునా కదా? ఎంతో అన్యాయకుడైన న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు. అదే మామూలు వాళ్ళైతే ఎవరు భార్య భర్త ఇద్దరు కలిసి వెళ్ళి దెబ్బలాడి న్యాయం చేసుకుంటారు. లంచాలు ఇవ్వడం మనకు తేలికే కదండి. లంచం తీసుకోవడం తప్ప అని అనుకుంటున్నాం, కానీ లంచాలు ఇవ్వడం తప్పు కదా.
అంటే నీ బ్యాగ్లో డబ్బులున్నాయి, నీ పర్సులో డబ్బులున్నాయి, నీ బ్యాంకులో డబ్బులున్నాయి, నువ్వు డబ్బుని సేపైనా చేసుకోగలవు. ప్రభు అంటున్నాడు, నువ్వు సిరిని నమ్ముతున్నావా, దేవుడిని నమ్ముతున్నావా? నీ మనసు నీ డబ్బు మీద లగ్నమై విశ్వాసం నీ డబ్బు మీద ఉందా, లేకపోతే దేవుడే నాకు చేస్తాడని నమ్ముతున్నావా? మీరు దేవుడిని నమ్మండి, గొప్ప కార్యాలు చూస్తాడు, అద్భుత కార్యాలు చూస్తాడు. కానీ మనం అంత తేలిగ్గా దేవుడిని నమ్మటానికి ఇష్టపడం. మన చేతి డబ్బులో 100 రూపాయలు ఇచ్చో, 300 ఇచ్చో, 1000 రూపాయలు ఇచ్చో పని పూర్తయిపోవాలి. కానీ వెయిటింగ్, నిరీక్షణ, దేవుడు చేస్తాడనే హోప్, దానికోసం విశ్వాసం కావాలి, ప్రార్థన కావాలి. అన్యాయమైన న్యాయాధిపతి దగ్గరికి విధవరాలే వెళ్ళిందండి, తప్పదు, గోజాడింది. మరి విధవరాలి కుమారుడిని ఆయన మొట్టమొదట చనిపోయిన వాడిని లేపాడు యేసు ప్రభు. అవును కదా, ఎంతో మంది చనిపోయారు, కానీ విధవరాలి కుమారుడిని ఫస్ట్ ఆయన లేపాడు. ఇంకా వాక్యంలో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏలియా దగ్గర ఇంకా ఎంతో మంది పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. సారెపతి విధవరాలు వారి పక్షం నుండి వారి వాక్యమాడతానని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త, మనం నోరు చాలా ఈజీగా మాట్లాడచ్చు, మన తోటి విధవరాల పట్ల కూడా మనం చాలా తక్కువగా చూడచ్చు. వాళ్ళ కష్టాల్లో మనం పాలుపొంగులు పొందము సరికదా, వాళ్ళని వేరే పెట్టి చూపడానికి మటుకు ఫస్ట్ మనం ఉంటాము. వారి పక్షం ఉన్నవాడు గొప్పవాడు, వారి పక్షం వ్యాజ్యపడతానంటున్నాడు. ఎంత సంతోషం అండి మనం నిజంగా. దేవుడు మన పక్షాన కోర్టులో మన పక్షాన్ని రాజ్యం అంటే మంచి లాయర్ ఉంటే ఎంత బాగుంటుంది. మన ఉత్తరవాది యేసు ప్రభు, ఆయనే మన పక్షాన రాజ్యం ఆడతాడు. నేనే నీకు భర్తగా ఉంటానంటున్నాడు. నేను ఎప్పుడు అనుకున్నా, మా నాన్నగారు ఉంటేనా ఈ పనులన్నీ అయిపోతాయి అనుకుంటే, ఆయన 2 పనులు, 3 పనులు, 4 పనులు చేయగలడు, కానీ 10 పనులు చేయలేదు, 100 పనులు చేయలేదు. భర్త కూడా అంతే, కొన్నిటికే తోడుగా ఉంటారు, కానీ అన్నిటికీ తోడుగా ఉండే పరమపిత మనకి భర్త. కానీ నాకు టైం కావాలి. అసలు భక్తి, అసలైన భక్తి ఏంటో చెప్తాడు. ఎవరు? యాకోబు. అసలు స్పెషలైన భక్తి అంటే ఏంటంటే, తండ్రి లేని పిల్లల్ని పరామర్శించడం, విధవరాండ్రిని పరామర్శించడం అంటే ఏంటి? హలో అంటాం, అవునా? అట్లీస్ట్ చర్చిలో ఉన్నా పని కట్టుకొని కనీసం తిన్నావా, తాగావా, పడుకున్నావా, ఏమన్నా నీకు అవసరమా? ఎంతసేపు మనకి మనమే పరామర్శించడం, అటువారిని పరామర్శించడం నిజమైన నిష్కలంకమైన భద్రత. ఎవరైనా సహాయం చేస్తుంటే కూడా ఇబ్బంది పెట్టి చూస్తారండి. వీళ్ళు చెయ్యరు, ఇంకా వీళ్ళు చేయకూడదు, ఆమె కావాలంటే బతకకూడదు. బతికిందంటే ఇక ఎందుకు పనికిరాదన్నమాట. చిరిగిపోయిన బతుకు, సంఘంలో తెలుగు వంశాన్ని బట్టి అగమస్థానం, మగవాడి చేతుల్లో పావులు, దయాదక్షిణ లేని బతుకులు, సంఘంలో వెలివేయబడి, రాడలోబడి, కాల్చబడి, సిద్ధపరచబడిన, వదకు సిద్ధపరచబడిన గొర్రెలు. నేను ఇప్పుడు అసలు ఏషియా 53 చెప్పేస్తాను. చెప్పమా ఏషియా 53 క్రీస్తు శిలువను గురించినటువంటి ప్రవచన మాటలు. వీరి జీవితంలో మన యేసు ప్రభు యొక్క జీవితం ఎలాగా ప్రస్ఫుటమవుతుంది, యేసు ప్రభువును ముందే వారి జీవితంలో ఎలా అనుభవించారు మనం చూస్తాం. దీనికి మంచి ముందు నేను రెఫరెన్స్లు అన్నీ చెప్పను. హెబ్రీ పత్రికలో ఉంటుంది, బ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు అని. మన కోసం ఆయన శిలువ మీద శాపగ్రస్తుడిగా నిలబడ్డాడు. తామారు శాపగ్రస్తురాలు, రాహాబు శాపగ్రస్తురాలు, రూతు శాపగ్రస్తురాలు, బెత్షెబ శాపగ్రస్తురాలు, మరియా అన్మ్యారీడ్ మదర్. మరి వీళ్ళందరూ భర్తలు పోగొట్టుకున్న స్త్రీలు కాబట్టి శాపగ్రస్తులు. యోహాను పత్రిక
పంచతంత్రిలో ఉంటుంది, ఆయన నీతిమంతుడు పాపరహితుడు అని. తామారు అలాంటి నీతిమంతులైన పాపరహితుడమైనటువంటి వంశంలోకి రావటాలంటే యూదా గురించి యాకోబు 49 అధ్యాయంలో చెప్పాడు, కానీ ఈమె ముందుగానే నిర్ణయించుకుంది ఆ వంశాన్ని దాటి వెళ్ళడానికి ఆమె ఇష్టపడలేదు. రాహాబు విశ్వాసం కూడా ఇశ్రాయేలులో ఉండాలని ఆశపడింది. బెత్షెబా అంతే, రూతు అంతే. బెత్షెబా సొలొమోన్ని అంతా చక్కగా పెంచిందండి. దావీదుకి ఎంతోమంది పిల్లలు ఉన్నారు, అబ్షాలోము, అమ్నోను, తామారు, వీళ్ళందరూ ఎందుకు పనికిరాకుండా అయిపోయారు. అబ్షాలోము అయితే దావీదుని చంపడానికి బయలుదేరాడు, కానీ బెత్షెబా కుమారుడు అందరికంటే అలాంటి జ్ఞానం ఇంటికి ముందు పుట్టలేదట, తర్వాత పుట్టలేదా. అలాంటి కుమారుడు చక్కగా పెంచింది. ఎంత పశ్చాత్తాపడిందో, ఎంత ప్రార్థన చేసిందో ఆ తర్వాత. మరి ఆయన యెషయాలో ఉంది 42, అరవడు, కేకలు వేయడు, అతని స్వరము వీధిలో వినబడుతుంది. వీరి జీవితాల్లో అంతే. వీరి గురించి ఈ రోజు మనం నేర్చుకుంటున్నామంటే వంశావళిలో ఉన్నారు కాబట్టి, అదర్వైజ్ నథింగ్. వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. కానీ వాళ్ళు చిరిగిపోయిన భక్తుల్లో కూడా కేకలు వేయలేదు. ఏంటి నువ్వు నన్ను ఇలా చేస్తావని యోధా మీద తిరగబడలేదు, దావీదు మీద తిరగబడలేదు. అవునా? కేకలు వేయలేదు. దేవుని చిత్తాన్ని ముందే వాళ్ళ ఆత్మీయ దృష్టితో చూసి నిరీక్షణలో ఉన్నారు. కొట్టువారికి 50 అధ్యాయంలో ఉంటుంది. కొట్టువారి దాని వీపు అప్పగించి వెంట్రుకలు పెరిగి వేయించుకొని ఉమ్ము వేయించుకొని. ఎంతమంది ఇక్కడ 30 సంవత్సరాలు ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 30, 31, 32, 33. మంచి యవ్వన కాలం అమ్మా. ఎంత మంచి యవ్వన కాలం అంటే మనకులాగా ముసలోడు కాదు, యేసయ్య బలహీనమైన వాడు కాదు, బలమైన అందమైన 10,000 మందిలో అతి సుందరుడు ఆయన. కానీ రక్తసిక్తమయ్యి ప్రాణాన్ని అప్పగించేశాడు. జరగబడాలంటే ఆయన యుద్ధవీరుడుగా లేచి ఇంకో మాట కూడా అంటాడు, నేను నా దేవుణ్ణి అడిగితే నా తండ్రిని 10,000 మంది దేవదూతలు పంపించలేడా నేను యుద్ధం చేయాలంటే. ఆయన కొట్టుటకు వెంట్రుకలు పీకేశారంట, పట్టుకుని ఉమ్మేశారంట. తామారు రాహాబు దేశద్రోహిగా తామాన్ని కాల్చేస్తానని రూతుని పరచేతిగా మోయాబు దేశరాలంటే ఇచ్చి అనుకునేలా బెత్షెబాని ఇంకా అసహ్యంగా మరియా అన్వేడెడ్ మొదలుగా అందరూ ఉమ్ము వేసి తూ అని అనిపించుకోవాల్సిన పరిస్థితి. కానీ పేదల పద్ధతిలో అమూల్యమైన రక్తము చేత విమోచింపబడ్డాం. మనది మలిన రక్తం, పాపపు రక్తం, చెడిపోయిన రక్తం. ఈ రక్తాన్ని ఇంకొకటి తెద్దామన్నా కూడా పనికిరాని రక్తం. ఎన్ని జబ్బులు ఉన్నాయో. ఏను నేను ఈ కాదు నేను అంటుంది, ఇది ఆదాము నుంచి వచ్చిన పాపపు రక్తం, కానీ ఆయనది నిర్దోషమైన రక్తం. మరి యెషయా 53 చూస్తున్నాం. స్వరూపమైన సొగసైనను అపేక్షించిన కథల్లో ఏమీ లేదు. మనం అనుకుంటున్నామా అందంగా లేడని? చాలా అందగాడు మన ప్రభు. 10,000 మందిలో అతి సుందరుడు. కానీ అక్కడ కొట్టిన విధానం, పొడిచిన విధానం, ముళ్ళతో నొక్కేసిన విధానం ఆయనలో అందం కనిపిస్తున్నది. ఎవరి కోసం? తామారు జీవితంలో తను కూడా ఒక అందమైన పెళ్లి కూతురులా వెళ్ళుంటుంది కదా యోధా ఇంట్లోకి. రాహాబు కూడా యవ్వనస్తురాలు ఉన్నప్పుడు మంచి చక్కని కుటుంబం కావాలని అనుకుని ఉంటుంది కదా. రూతు కూడా అలాగే అనుకుని ఉంటుంది కదా. బెత్షెబా తన కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలని ఆశించుంటుంది కదా. కానీ వీళ్ళ జీవితాల్లో ఎక్కడ సొగసు సుందరము కనిపించలేదు. తృణీకరింపబడిన వాడు 3వ వచనం. మనుషుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధి అనుభవించేవాడు, ఎన్నిక లేనివాడు. నేను ఇందాక నుంచి చెప్తున్నాను, వీళ్ళందరూ తృణీకరించబడిన వాళ్ళు, వీళ్ళందరూ ఎన్నిక లేని వాళ్ళే. వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు? మన రోగములను భరించి 4వ వచనం. వ్యసనములను వహించి మొత్తబడినను, బాధింపబడినను, శ్రమమునందిన వారిగా మనం నిలిచాము. యూద వంశాన్ని ప్రేమించింది.
తామారు. ఇశ్రాయేలు వంశాన్ని ప్రేమించింది రాహాబు. రిస్క్ తీసుకొని మొత్తబడ్డారు, బాధింపబడ్డారు. మన అతిక్రమములు అతని మీద, మన దోషములు ఆయన మీద, మన సమాధానార్థ బలి శిక్ష అతని మీద అతను పొందిన దెబ్బల చేత కోస్తట వాళ్ళు అలా నిలబడ్డారు కనుకనే వాళ్ళ వంశావళిలో వచ్చారు. వాళ్ళన్ని దెబ్బలు, అన్ని తిట్లు అంత అసహ్యంగా అనిపించుకోబట్టి వాళ్ళ భక్తి జీవితం పెరిగింది. శ్రమలు లేకుండా భక్తి లేదండి, సఫరింగ్ లేకుండా భక్తి లేదు. యేసయ్య దానికి మంచి ఉదాహరణ. ఆయనే శ్రమలు పొందాడు. నువ్వు నేను శ్రమలు లేవు, నా భక్తిలో చాలా ఆనందంగా ఉన్నాము అనుకున్నామంటే సంథింగ్ ఈజ్ రాంగ్ దే. దౌర్జన్యములు నేను బాధింపబడినను, నోరు తెరవలేదు, వదకు చేపడి గొర్రె పెళ్ళావాలి, బొట్టు కట్టించి వారి మీదట మౌనంగా నుండి అతడు నోరు తెరవలేదు. మనకు తెలుసు వీళ్ళెవరు కూడా నోరు తెరిచి మాట్లాడలేదని విన్నాం. అన్యాయపు తీర్పు నిందిన వాడే కొనిపోబడిను, జనుల అతిక్రమం బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడి అతని తరములో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? మరి ఆ గురించి ఆ సంగతి ఆలోచించారా ఎవరన్నా? అప్పట్లో దేవుడు కాపాడాడు. అలా కాపాడుకొని మరియని బయటికి తీసుకెళ్ళాడు. మరణమైనప్పుడు భక్తిహీనులతో సమాధింపబడిను, ధనవంతుని యొక్క అతను వంచబడిను. అవును, రూతు భర్త బోయసు చాలా ధనవంతుడు. బెత్షెబా దావీదు మహారాజుని వివాహం చేసుకుంది. కాబట్టి ధనవంతుని యొక్క వాళ్ళ నిశ్చయముగా అన్యాయం తెలియదు, నోట కపటం లేదు. ఏ జీవితాల్లో కూడా మంచి మాటలే. వాళ్ళ బిడ్డలు చూస్తే మనకు ఆ సాక్ష్యం కనిపిస్తుంది. అతన్ని నలుపగొట్టుట యెహోవాకు ఇష్టమైనను, వ్యాధి కలుగు చేసినను, తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానం చూసారు. వీళ్ళు కూడా పరిస్థితులు ఏవైనా కూడా వాళ్ళు నిలబడ్డారు. మొదలు తీసుకొని వెళ్ళిపోలేదు. నా బతుకు ఇంతేలే నేను ఇంతేలే అని అనుకోలేదు. ఒకసారి కళ్ళ దిగువన పని చేయాలి. శక్తి ఉండదు, మానసికంగా ఉండదు, ఆర్థికంగా ఉండదు, శారీరకంగా ఉండదు. కానీ పిల్లల కోసం స్త్రీ పళ్ళ దిగువన నిలబడి పనిచేస్తుంది. తండ్రి లేని లోటు మీద పిల్లలను చూపించాలని వీళ్ళు బతుకుతారు. అతడు దీర్ఘాయుష్మంతుడను, యెహోవా ఉద్దేశం అతని వాళ్ళని సఫలమగును. కనుకనే వీళ్ళు కూడా వంశావళిలో దీర్ఘాయుషుగా తనకు తగ్గిన వేదన చూసి తృప్తి ఉంది. ఏంటి ప్రభు తను తాను అలాగా తెలుగు తప్పని చెప్పుకొని నేను తృప్తిగా ఉన్నారట. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషము భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేశాను. స్త్రీ ప్రసవ వేదన, శిశు ప్రసూతి ద్వారా స్త్రీ రక్షించబడినని ఒక వాక్యం. ప్రసవ వేదన పడినంతసేపు వద్దు బాబోయ్, నాకు పిల్లలు వద్దు, జడలు వద్దు, చంపేసేసేయండి నన్ను, లేకపోతే ఏదైనా చేసేయండి అంటారు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత అన్నీ మర్చిపోతారు. బిడ్డ పెరుగుతుంటే ఇంకా మర్చిపోతారు. అలాంటి అనుభవ జ్ఞానము దేవుని యందు, క్రీస్తు నందు, భక్తిలో, విశ్వాసంలో కావాలి. అనుభవం అన్నది వేరు, మాటలు అన్నది వేరు. శ్రమలలో మనకు అటువంటి అనుభవం వస్తుంది. మరణం నొందినట్లు తన ప్రాణాన్ని దారపోతును, అతిక్రమం చేయవల్ల ఎంచబడిన వాడేను, అనేకుల పాపం భరించను, తిరుగుబాటు చేసిన వాడిని గురించి జ్ఞాపన చేశాను. ప్రాణం దారపోతారు వీళ్ళు, వాళ్ళ బతుకుల్ని దారపోతారు. సరే, ఒక్క ప్రశ్న. మనం నిన్న చూసినట్టుగా మంచి అందమైన మంచి భక్తిపరుల స్త్రీల వాళ్ళ బతుకులు, వాళ్ళ ప్రార్థన విన్నాము. మనం ఎక్కడున్నాము? అక్కడున్నామా, ఇక్కడున్నామా? ఎక్కడున్నా కూడా మనకి ఆ నిరీక్ష ఉందా? ఆ విశ్వాసం ఉందా? ప్రభువు నన్న ఆనందం ఉందా? ఆ ధైర్యం ఉందా? ఆ రిస్క్ టేకింగ్ అనే ధైర్యం మనకుందా? నా కాలం ఏ స్థితిలోనైనా దేవుని ప్రేమించడానికి, ఆయన సంకల్పంలో ఉండటానికి మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయండి, ఏమీ దొరకదు. యాకోబులు అంటాడు, మీరు అడుగురు కనుక మీరు పొందుతలేదు, మీరు అడగరు కనుక మీరు పొందుతలేదు. యాకోబు 4వ అధ్యాయంలో ఉంటుంది. మీరు అడగలుగా మీరు పొందకుండా ఉన్నాడు. మనం అడగకపోతే ఏది ఆ స్త్రీల పట్టికలో ఉన్నామో ఈ స్త్రీల పట్టికలో కూడా ఉన్నాము.
అడుగుదాము, ప్రార్థన చేద్దాము. దయ ఉంచి తల ఉంచి కళ్ళు మూసుకొని మీ మనసుల్లోనే ఒక్క నిమిషము ధ్యానించండి. ఈరోజు వినిన వాక్యం మీ మనసుల్లో మీకు ఎక్కడైనా గుర్తుకున్నది ఉంటే, ఏదైనా పొరపాటు ఉంటే, ఎక్కడైనా చేయవలసి చేయకుండా ఉంటే, చేస్తేనే తప్పు అనిపిస్తాం. తెలియని విషయాలు చేయవలసినవి చేయకుండా ఉండటం కూడా తప్పే. ఆ విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. దయ ఉంచి 2 minutes కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన యాటిట్యూడ్లో ఉండండి. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, నీ రెక్కల కింద మమ్మల్ని సురక్షితంగా కాపాడుతున్న తండ్రి, మా ప్రభువా, మా పరిస్థితులన్నీ మీరు ఎరిగిన దేవుడు. మేము ఎలాంటి నాయన శ్రమల ద్వారా, ఎలాంటి నాయన పరిస్థితుల ద్వారా, విషమ పరిస్థితుల ద్వారా వెళుతున్నాము ప్రభువా. మమ్మల్ని నడిపిస్తున్నది నీ ప్రేమ ప్రభువా. మా విశ్వాసమును బలపరచుము, మా ప్రార్థనా శక్తిని బలపరచుము. ప్రార్థన చేసే స్త్రీలుగా నాయన అడిగి పొందే స్త్రీలుగా మమ్మల్ని చేయము. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి సహోదరుని, ప్రతి తండ్రిని, ప్రతి చిన్న బిడ్డని మేము ముట్టి దేవా, మేము ఎక్కడ చేయవలసిన పనులు చేయకుండా ఉన్నాము, ఇదంతతో ప్రేమ ఆత్మీయంగా ముందుకు సాగుతూ సహాయం చేయమని మా ప్రభువు ప్రియ రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.